వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు బిగ్ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరిన వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. ఇంకా సేపట్లో ఫైనల్స్ లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండే బ్రాండ్ ను ఢీకొట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డిస్క్వాలిఫై అయ్యారు. ఫైనల్స్ ఆడటానికి కొద్దిసేపటి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ ఫోగాట్ డిస్క్వాలిఫై అయ్యారని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది కూడా. ఓవర్ వెయిట్ అంటే అధిక బరువు కారణంగా వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. నిర్దేశిత బరువు కంటే కొన్ని గ్రాములు అధికంగా ఉండటం అనర్హత వేటుకు కారణమైంది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె ఫైనల్స్ లో అడుగుపెట్టగలిగారు. పతాకాన్ని ఖాయం చేసుకోగలిగారు. ఫైనల్స్ ఓడిన వెండి పతకం మాత్రం ఖాయం. ఈ పరిస్థితుల్లో అధిక బరువు కారణంగా ఆమె అనర్హత వేటుకు గురయ్యారు. ఈ కేటగిరీలో ఆడే రెజ్లర్స్ 50 కేజీలు లేదా అంతకంటే తక్కువ శరీర బరువు కలిగి ఉండాలి. నిబంధనల మేరకు 100 గ్రాముల వరకు అధిక బరువును కలిగి ఉండొచ్చు. వినేష్ ఫోగాట్ మాత్రం 50 కేజీలకు మించి బరువు కలిగి ఉన్నారని, అదే అనర్హత వేటుకు కారణమైందని ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది. మంగళవారం రాత్రి ఆమె 2 కేజీల వరకు బరువు పెరిగినట్లు సమాచారం. మొత్తంగా 52 కేజీల బరువును కలిగి ఉన్నారని చెప్తున్నారు. దీన్ని 50 కేజీల లోపు వరకు తగ్గించుకోవడానికి మంగళవారం రాత్రంతా నిద్రాహారాలు సైతం మానేశారని తెలుస్తోంది. అయినప్పటికీ బరువు తగ్గకపోవడం వల్ల ఫైనల్స్ ఆడకుండా అనర్హత వేటు వేయొచ్చని సమాచారం. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆమెను ఓదార్చారు. ఛాంపియన్లకే ఛాంపియన్ గా అభివర్ణించారు. దేశానికి గర్వకారకులని, ప్రతి భారతీయుడికి స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. ఫైనల్స్ ముందు తగిలిన ఎదురుదెబ్బ తనను కలిచివేస్తుందని పేర్కొన్నారు. మాటల్లో చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కోవడం క్రీడాకారులు, అథ్లెట్లు, రెజ్లర్లు కొత్తవి కాదని, ముందు ముందు మరింత గొప్పగా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ చెప్పారు. దేశ ప్రజలందరూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. Join us at Sun and embark on a journey of service, innovation and excellence in the hospitality industry. Let us help you turn your dreams into reality. Sun International, Hyderabad, Visakhapatnam.